ఉత్కంఠ పోరులో ప్రశాంతంగా ముగిసిన కబడ్డీ టోర్నమెంట్. విజయం కైవసం చేసుకున్న షైనింగ్ స్టార్స్ జట్టు. హోరాహోరీగా 2 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పాఠశాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఆటలో చిన్నవాళ్లు అయినప్పటికీ పట్టు వదలకుండా మొదటి విజేతగా నిలిచారు షైనింగ్ స్టార్స్ జట్టు. రెండవ విజేతగా ఐబీఎం డాన్స్ జట్టు. వివరాల్లోనికి వెళ్తే నూతన సంవత్సరాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సంకల్పించి ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన మాదిగ జాతి పెద్దలు, యువకులు మరియు టీడీపీ, వైసీపీ యువ నాయకులు తమ వంతుగా తలో చేయి వేసి పాఠశాల స్థాయి పిల్లల కబడ్డీ టోర్నమెంట్ మాదిగ రాజు నందవరం మండల ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ప్రారంభించారు. గెలిచినా ఓడినా ఆటను స్పోర్టింగ్ స్పిరిట్ తోనే ఆడాలని 2 టీమ్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ టోర్నమెంటులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మధ్యవర్తిత్వం లేకుండా, ముఖ్యంగా మాదిగ జాతి యువకులను మాదిగ జాతి ప్రతిపక్ష అధికార పార్టీ నాయకత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ చాలా హుందాగా చక్కగా నడిపించడం జరిగింది. అంపైర్ మరియు ఆర్గనైజర్ అయిన యువకులు ఆవుల ఉదయ్ కుమార్, రామన్న, యువరాజు మరియు ప్రసంగి గెలుపొందిన జట్టుకు 1500 రూపాయల ప్రైజ్ మనీ అందించగా, కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమానికి తమ వంతుగా తోడ్పాటు అందించే యువకులు కేఏ పాల్ మరియు రాజేష్ 1000 రూపాయలు ప్రైజ్ మనీని 2వ స్థానంలో నిలిచిన జట్టుకు అందించారు. ఈ మహత్తర ఘట్టం విజయవంతమైనందుకు మాదిగ జాతి పెద్దలు మరియు యువకులు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. విన్ అయిన టీమ్ కి కంగ్రాచులేషన్స్, రన్నర్ అప్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. ఇంకా ముందులో ఈ ప్రైజ్ మనీలు ఇంకా పెంచుకుంటూ పోతాము. ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు స్పోర్ట్స్ స్పిరిట్ తోటే ఆడాలా. కొంచెము ఇష్యూస్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉండాల్సిందిగా ప్లేయర్స్ ముఖ్యంగా తెలియజేస్తున్నాను.